మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం ఒక పాత విద్యార్థుల సమావేశంలో ఉన్నాం. పాత జ్ఞాపకాలంటే పూర్వ విద్యార్థుల సమావేశం అంటేనే పాత జ్ఞాపకాల దొంతర. ఇటువంటి పరిస్థితులలో దాదాపుగా 100 సంవత్సరాలకు చేరువైన మర్కజీ హనుమకొండలోని మర్కజీ పాఠశాలకు సంబంధించిన 1975 ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులంతా ఇక్కడ సమావేశమయ్యారు. దీనిలో దాదాపు అన్ని ఉన్నత స్థాయి ఇప్పటికీ విద్యార్థులంతా కూడా రిటైర్ అయిన స్టేజ్కి వచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్లకు విద్య నేర్పిన గురువులు ఇద్దరు కూడా మనకు ఉన్నారు ఇక్కడ. ఒకరు వెంకటేశ్వర స్వామి గారు, తర్వాత చంద్రశేఖర్ గారు. ఈ ఇద్దరిని వాళ్ళ అనుభూతులను కానీ వాళ్ళ అనుభవాలు కానీ ఒకసారి నెంబర్ వేసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం, చెప్పండి సార్. నమస్కారం అండి. నేను వెంకటేశ్వర స్వామిని. నేను మర్కజీ హై స్కూల్లో 1975 నుండి ఒక 4 years పనిచేశాను. నేను ఇంగ్లీషు, బయాలజికల్ సైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్ చెప్పేవాళ్ళను. నా యొక్క క్రీమ్ ఆఫ్ లైఫ్ మర్కజీ స్కూల్ స్టూడెంట్స్కు నేను దారబోతాను. అయితే నేను డ్యూటీ లాగా చేయలేదు, కానీ నా పిల్లలతో హ్యాపీగా ఉండేవాడిని. వాళ్ళు కూడా నాకు రెసిప్రికేషన్ చాలా చక్కగా ఉండేది. ఎందుకంటే పిల్లలు చక్కగా ఉండి శ్రద్ధగా వింటేనే టీచర్ యొక్క తెలిసిన విషయాన్ని చెప్పడం, బోధించిన విషయం చెప్పడం జరుగుతుంది. ఐ సే ద క్రెడిట్ గోస్ టు స్టూడెంట్స్ బికాస్ దే ఆర్ అటెంటివ్, వెరీ ఇంటెలిజెంట్, వెరీ క్యూరియస్ టు లెర్న్ ద సబ్జెక్ట్స్. దట్స్ వై వాట్ ఎవర్ ఐ నో ఐ టాట్ దెమ్. దిస్ ఈజ్ నాట్ మై క్రెడిట్, దట్ ఈస్ స్టూడెంట్స్ క్రెడిట్. సార్, ఒక్క మాటలో అప్పటి విద్యార్థులకు ఇప్పటి తరం విద్యార్థులకు తేడా ఏంటంటే ఏం చెప్తారు? అప్పటి పిల్లల్లో ఒబీడియన్సీ ఉండేది, తర్వాత నేర్చుకోవాలనే జీలు ఉండేది. బీద విద్యార్థులైనా కూడా కష్టపడి చదువుకోవాలనే తపన ఉండేది. మాకు జీతం తక్కువ ఉన్నా కూడా బరాబర్గా 45 నిమిషాలు నేను నిలబడి పాఠం చెప్పేవాడిని. జనరల్గా నేను 45 నిమిషాల కంటే తక్కువ ఎన్నడూ కూడా మాట్లాడలేదు, కూర్చోలేదు. బెల్ అవ్వటం, వెళ్ళిపోవటమే. తర్వాత గప్పాలు కొట్టడమో లేకుంటే విషయాలు అన్వాంటెడ్ థింగ్స్ వీ నెవర్ స్పోక్ ఇన్ ద క్లాస్. ఓన్లీ సబ్జెక్ట్ మ్యాటర్ వీ యూస్ టు టీచ్ అండ్ దట్ మేడ్ మీ ఏ గుడ్ టీచర్ అనుకుంటున్నాను నేను. ఓకే, రెండవ విషయం ఏంటంటే అప్పటికి ఇప్పటికి పిల్లల్లో ఈ చెప్పనా, టీచర్ ఈజ్ ద సెకండ్ పేరెంట్. టీచర్ ఈజ్ సెకండ్ పేరెంట్. ఇంట్లో పేరెంట్స్ 8 hours 12 hours చూస్తే మేము 8 hours చూస్తాం. ఎందుకంటే మేము 10 o'clock నుంచి చూస్తాం. టీచర్ ఈజ్ టీచర్. ఫస్ట్ క్లాస్లో తెలుగు పీరియడ్ చెప్పొచ్చు, లాస్ట్ పీరియడ్లో పీటీ టీచర్ ఉండొచ్చు. అందరం టీచర్లే. 7 గంటలు మేము 7 గంటలు చూస్తాం పిల్లోడిని. తల్లిదండ్రులు కొద్ది సమయం చూస్తారు. కాబట్టి మేమే ఎక్కువ క్రెడిట్ తీసుకుంటామని అనుకుంటున్నాను నేను. 100%. దిస్ ఈజ్ మై ఫీలింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. 1972 1982 వరకు 10 సంవత్సరాలు పనిచేశాను. నేను ఎక్కడికి పోయినా కానీ నాకు మర్కజీ పిల్లలే అవుపడతారు. ఆ విధంగా ఉండి అటువంటి అభిమానాలన్నీ కలిగి ఉండి 50 సంవత్సరాల తర్వాత కూడా మనం పిలిచి ఈ కార్యక్రమం చేసినంటే వాళ్ళ జీవితాల లోపట ఎటువంటి యొక్క మార్పు అనేది ఉన్నదో వాళ్ళకు తెలుసు, మనకు తెలుసు. తర్వాత ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉండి చదువుకోవాలనే ఉద్దేశం ఉండేది. ఎంత కష్టపడినా కానీ వాళ్ళు చదువుకొని ఈ విధంగా మంచి యొక్క ఉద్యోగాల లోపల స్థిరపడిపోయినరు, రిటైర్ అయిపోయినరు. వాళ్ళని చూస్తే మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క దీన్ని బట్టి చూస్తుంటే ఆ యొక్క విద్యార్థులనే మర్కజీ పాఠశాల యొక్క విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కానీ మనం వెతికి వాళ్ళు చూస్తారు, వాళ్ళు మర్యాద చేస్తారు. సార్, వెంకటేశ్వర స్వామి గారు చెప్పినట్టుగా ఇప్పటి వరకు ఇప్పటి తరానికి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు టీచర్లకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు. పూర్వ విద్యార్థులు అనే వాళ్ళు ఎంత కష్టపడైనా కానీ వాళ్ళు చదువుకొని మంచి ఉద్యోగాలు సంపాదించారు. కానీ ఇప్పటి పిల్లలకు అధిక తెలివి ఉన్నది, కానీ ఆ తెలివిని సక్రమంగా ఉపయోగించకుండా డైవర్షన్స్ అవుతున్నాయి. ఆ డైవర్షన్స్ అనేటి ఎవ్వరు కూడా ఏం చేయలేకపోతున్నారు. తల్లి అయినా కానీ తండ్రి అయినా కానీ ఏదైనా సలహా ఇస్తారు, కానీ వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళే మంచిగా ఉండి తర్వాత ఛానల్ అయితే మాత్రం వాళ్ళ యొక్క ఎనర్జీస్ ఛానల్ అయితే మాత్రం వాళ్ళు మున్పటి పిల్లల కంటే అధికంగా మంచి విద్యావంతులు అవుతారని నా నమ్మకం. శ్రీనివాసరావు గారు కూడా వస్తానని అయితే చెప్పారు. డెఫినెట్గా జాయిన్ అవుతాను. ఎంతమంది వస్తున్నారు ఏంటి అని కూడా అడిగాడు, నాకు ఫోన్ చేశారు. సో హిమే రవీంద్ర తెలవాలి. తర్వాత సికేవి కాలేజ్ మిత్రులు రవీంద్రనాథ్ తోని చదువుకున్నటువంటి మిత్రులు, వాళ్ళు రవీంద్రనాథ్ ఇక్కడ దాకా వచ్చిండని చెప్తే
వాడు సీకేఎం కాలేజ్ మిత్రుడు అయినప్పటికీ కూడా మనందరికి కూడా మిత్రుడే, అందరూ తెలిసినటువంటి వాళ్ళు. ఇద్దరు మనతోటి చదువుకున్న వాళ్ళు. సో వాళ్ళు ముందుగా రవీంద్రనాథ్ కు ఫెలిసిటేట్ చేస్తారు. సో రవీంద్రనాథ్ ను ఫార్మాలిటీని మొదటి నుండి నా దగ్గరికి వచ్చారు 10 మంది గ్రూప్ కాశ్మీర్ కి. సో దాన్ని అక్నాలెడ్జ్ చేయడానికి వాళ్ళు అది నాకు వద్దు. కాకపోతే అప్పుడు స్టూడెంట్ గా అట్లనే ఉండాలి, ఇప్పుడు కూడా అట్లనే ఉండాలని మనకి లక్ష్మీ సార్ మా క్లాస్ కి కాకి నిక్కరు వైట్ షర్ట్ చెప్పాడు. అందుకని ఈ రోజు అదే డ్రెస్ లో వచ్చాను. ఆరోగ్యంగా ఉండాలి, ఏదో ఫార్మల్ గా వైస్ ఛాన్సలర్ రూపంలో రాలేదు, స్నేహితుడిగా ఫ్రెండ్ గానే ఉన్నాను. లోగో తయారు చేయడంలో కూడా నీ యొక్క గొప్పతనాన్ని చూపించావు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ను ప్రజెంట్ మీరు రిసైడ్ చేయండి, ఇక్కడే ఉండండి, అందరి ద్వారా ఇంట్రడక్షన్స్ జరుగుతాయి. మిస్టర్ పొట్టపల్లి శ్రీనివాసరావు మాస్టర్ సెరమనీ సో ముందుగా ఈ ఫెలిసిటేషన్ కి వచ్చినటువంటి అతిథులు, మన అతిథులు వాళ్ళకి థాంక్స్ చెప్పాలి. అతిథులు డిగ్రీ క్లాస్మేట్, ఇలా నా క్లాస్మేట్స్ కూడా ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు కమ్ హియర్. రంగన్న నా ఇంటర్మీడియట్ బ్యాచ్మేట్, క్లాస్మేట్, బ్యాచ్మేట్స్ కూడా ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇక్కడ వచ్చి అంతా దోస్తులతో చూడముచ్చటగా ఉన్నది. మొత్తం అందరు చిన్నపిల్లలకి అందరూ ఎంజాయ్ చేస్తుండే, అంతా చాలా బాల్యం గుర్తుకొచ్చింది. అలాగే మేము కూడా రవీంద్రనాథ్ గారి ఆహ్వానం మేరకు మేము కూడా కాశ్మీర్ పోయి 10 రోజులు చిన్నపిల్లల లెక్క ఎంజాయ్ చేసినాం. రవీంద్రనాథ్ కూడా మాతో చిన్నపిల్లల లెక్కనే ఎంజాయ్ చేసాడు. అది మరపురాని మాకు జీవితంలో ఒక విశేషం. ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ మా డిగ్రీ క్లాస్మేట్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Raghu is Srinivas retired from Singaredi College as an environmental officer, and Raghu from the police department as a forensic officer, and Raishar Rao headmaster, and Shyam Sundar Rao farmer. He is agriculture party kada BSc. My కొంచెం స్పెషలైజేషన్స్ ఉంటాయి. నేను BSc industrial chemistry, Sino, Raghu, fishery biology, I think so, and Sadanandam is also fishery biology. Okay, Shyam Sundar, agriculture party, biology. You are just BZC. రవీంద్రనాథ్ గారిని ఒప్పుకోవడం తెలిసిన కోర్సుగా మీ అందరూ సపోర్ట్ అని చెప్పి మీరు ధైర్యంగా వచ్చింది సార్. థ్యాంక్ యూ. రేపు ఒప్పుకోవడం రవీంద్రనాథ్ ఒప్పుకోకపోయే ప్రశ్న లేదబ్బా. మేము 10th క్లాస్ స్టూడెంట్స్, ఏం చేశారు ఒప్పుకోవాల్సిందే. తర్వాత ఇందులో సదానందం అండ్ శ్యామ్ సుందర్ మన బ్యాచ్మేట్స్. శ్యామ్ సుందర్ 10th A, సదానందం 10th C. అది ఓకే. సో వీళ్ళు కూడా మనకు రాజేశ్వరరావు తెలిసినట్టే, రఘు, తర్వాత శ్రీనివాస్, వీళ్ళంతా పరిచయస్తులే మన అందరికి కూడా. సో థ్యాంక్ యూ. ఒక నిమిషం కూర్చోండి. ఇప్పుడు రఘు అండ్ 40 మీరంతా ఉండండి. మీరు ఎవరు ఎక్స్ట్రా ముక్కువే కదా ఉన్నది, ఉండండి, ఏ ప్రాబ్లం లేదు, మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ప్లీజ్ ఎంజాయ్ విత్ us. అట్లా కాదు, మరీ ఒత్తిడి ఉంటే చెప్పలేము, కానీ ఒత్తిడి లేకపోతే మాత్రం ముందు రైట్. ఓకే. సో చాలా హ్యాపీగా ఫన్ గా వేరియస్ సోషల్ ఆర్గనైజేషన్స్ తోని కన్సర్న్ ఉంది నాకు. చాలా మంది నేను అవునో కాదో నాకు తెలియదు కానీ నన్ను కవి అని అయితే పిలుస్తారు. అంత మట్టిగా నా పరిచయం. అది ఇష్టం రా. వాడు ప్రవీణ్ గారు వాడు ఏది మాట్లాడతాడో వాడి ఇష్టం. సో ఇక్కడ కనీసం మనం ప్రేమతోనే స్కూల్లో ఎట్లా, ఇది ఇంట్రడక్షన్ పార్ట్ కాదు, అయిపోయింది ఇంట్రడక్షన్. మళ్ళీ మీరు ఇద్దరితో మాట్లాడకండి. మిత్రులారా, ఇది ఒక మెమరబుల్ ఈవెంట్ గా జరుపుకుందాం మనం. ఎంచేతంటే కవి అని చెప్పిన కాబట్టి ఆ మాట చెప్తున్నాను. కాలాన్ని బంధించలేం, చరిత్రను శాసించలేం, కానీ కాల చరిత్రలో మనం మైలురాళ్లను కాగలం, కొన్ని మేలురాళ్లను సృష్టించగలం. అట్లా మేలురాళ్లను సృష్టించిన వాళ్ళు మన టీచర్లు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది, వివిధ ఉద్యోగ సంఘాల్లో నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు,
వివిధ విశ్వవిద్యాలయాలకు అధిపతులుగా ఉన్నటువంటి వాళ్ళు, వేరియస్ డిపార్ట్మెంట్స్ లలో అత్యున్నతమైనటువంటి పొజిషన్స్ లలో చేసినటువంటి వాళ్ళు, తమదైనటువంటి పద్ధతిలో వ్యాపారంలోను ఇతరత్ర రంగాల్లోనూ ఉన్నటువంటి వాళ్ళు, తమదైనటువంటి పద్ధతిలో ఒక మార్క్ ఇచ్చినటువంటి వాళ్ళు మర్కజీ స్కూల్ విద్యార్థులు మాత్రమే. అట్లాంటి మర్కజీ స్కూల్ నుంచి మనం బయటకు వచ్చినందుకు చాలా ఆనందంగా. మన ఇంట్రడక్షన్ తొందరగా కంప్లీట్ చేసుకుంటే చంద్రశేఖర్ సార్ వెంకటేశ్వర స్వామి సార్ ఇద్దరు సార్లే ఉన్నారు. వాళ్ళిద్దరు ఇక్కడికి వస్తున్నారు. తర్వాత హెడ్ మాస్టర్ ని కూడా రమ్మన్నాం. ఆయనకు సన్మానం చేసిన తర్వాత ఇంట్రడక్షన్ పార్ట్ మొదలు అయిపోయిన తర్వాత వాళ్ళకి సన్మానం చేసిన తర్వాత మళ్ళీ మీ అందరికీ కూడా అట్రాక్టివ్ మెమెంటో మన స్కూల్ రిజంబ్లెన్సెస్ అన్ని ఉంటాయి. దాంట్లో చూడండి, విజ్ఞానం, వినయం, వివేకం, నాలెడ్జ్, హ్యూమిలిటీ అండ్ విజ్డమ్, 50 years ఆఫ్ గోల్డెన్ జూబ్లీ రీయూనియన్ 1975 బ్యాక్. అది మన స్కూల్ ఎంబ్లమ్ లో ఉండేది. తర్వాత కింద చూసిన పర్యావరణకు సంబంధించి మన స్కూల్లో నెమళ్ళు ఉండేటివి, కుందేళ్ళు ఉండేటివి, తాబేళ్లు ఉండేటివి, జింకలు ఉండేటివి. వీటన్నిటిని కొమరయ్య అనే ఒక వ్యక్తి చూసేవాడు. ఐలయ్య చూసేవాడు. సో తర్వాత మనకి చాలా మంది టీచర్లు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ ఒకసారి గుర్తు చేసి నేను దిగేసిపోతాను. చాలా మంది టీచర్లలో మనందరికీ గుర్తుండేటువంటి టీచర్స్లలో లక్ష్మయ్య సార్ చారిటబుల్ ట్రస్ట్ ఇప్పటికీ నడుస్తా ఉంది. ఆయన బతికున్నప్పుడే చారిటబుల్ ట్రస్ట్ ఫామ్ చేశాడు. గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి విద్యార్థులు 10th అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ కి స్కాలర్షిప్ ఆ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇవ్వబడుతుంది. లక్ష్మయ్య సార్ చారిటబుల్ ట్రస్ట్. అందులో మనందరం కూడా మన వాళ్ళు కూడా మెంబర్స్ గా ఉన్నారు. ఇంకా ఎవరైనా కూడా రావచ్చు, వాళ్ళందరూ మెంబర్స్ గా ఉండొచ్చు. సో ఇప్పుడు ఈ కార్యక్రమానికి సంబంధించి చాలా మంది వాలంటరీగా ఎంతో కొంత అందజేసినారు. అది ప్రకాష్ చూసుకుంటున్నాడు. ప్రకాష్ విల్ సే రిగార్డింగ్ దట్. అది ప్రకాష్ పార్ట్. తర్వాత ఇంకా ఏమైనా మేము రాలేదు, ఇవ్వలేదు అని అనుకుంటే వాళ్ళు ఇప్పుడైనా వాళ్ళు ప్రకాష్ అందజేయవచ్చు. ఇవ్వకపోయినా కూడా ప్రాబ్లం లేదు. ఆర్థికంగా సహాయపడే మీ అందరికీ కూడా చేతులెత్తి మరోసారి నమస్కరిస్తూ, సో ఇంతగా ఎవరు మాట్లాడరు, పరిచయ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. And moreover, it's a pleasure and a tribute to our Lakshmay sir, especially. దీంట్లో డెఫిట్ చేయలేదు కానీ సార్ ఫోటోగ్రాఫ్ అవుతారో నాకే తెలియదు మొదటి నుండి. ఓకే, ఫస్ట్ లక్ష్మయ్ సార్ ఈజ్ చేతిలో పడితే మనం చాలా టార్చ్ కావాల్సి వస్తుందని చెప్పేసి నేను 8th క్లాస్ లో కాంపోజిట్ మ్యాథ్స్ తీసుకోకుండా జనరల్ మ్యాథ్స్ కి వెళ్తాను. అనుకోకుండా 9th క్లాస్ లో ఆయన మా క్లాస్ టీచర్ గా వచ్చాడు. సో నేను ఆయన టార్చర్ వెళ్తాడు అనుకుంటే నాకు టార్చ్ బేరర్ అయ్యాడు. సో దట్ ఈస్ ద రీజన్ టుడే ఐ యామ్ హియర్. సో దిస్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ అబౌట్ మై థింగ్. అప్పుడు నేను ఆయన 10th క్లాస్ పాస్ అయినప్పుడు ఆయన అనుకున్నాడు నేను ఎంపీసీ తీసుకొని ఏదో ఇంజనీరింగ్ ప్రొఫెషన్కి వెళ్తాను. మా ఇంట్లో ఆల్రెడీ ఒక బ్రదర్ ఇంజనీరింగ్ ఉన్నాడు కాబట్టి నన్ను బయాలజీ తీసుకోమని ఇంట్లో ఫోర్స్ చేసారు. మా ఫాదర్ మాత్రం నేను బయాలజీ తీసుకోవడం ఇష్టం లేకుంటే, నాకు పర్సనల్ గా మా కజిన్ అప్పుడు జడ్జి ఎలివేట్ అయ్యిండు, అన్షెట్టి జస్టిస్ రఘువీర్ అని. ఆయనకు కొంచెం ఫెలిసిటేషన్ చూసేసి నాకు కూడా లాయర్ కావాలనే ఆలోచన హాస్పిటల్ పోవడం వల్ల. సో అక్కడ బర్నింగ్ పేషెంట్ వార్డ్ చూసాక నాకు ఇది సరైన ప్రొఫెషన్ కాదు నా సెన్సిటివిటీకి అని ఐ డ్రాప్ మై సెల్ఫ్ రైటింగ్ ద ఫర్దర్ ఎగ్జామ్స్. ఐ కంటిన్యూడ్ విత్ ద బిఎస్సి అది ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ కాంబినేషన్ లో కంప్లీట్ చేసుకున్నప్పుడు అప్పుడు ఒకటి యూనివర్సిటీ లెవెల్ క్విజ్ కాంపిటీషన్ అయినప్పుడు అప్పుడు 6th ర్యాంక్ వచ్చింది. వచ్చాక దెన్ ఐ థాట్ ఆఫ్ రైటింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సివిల్ సర్వీసెస్ వెళ్దామనే ఆలోచన ఉంది అని చెప్పి ఒక సంవత్సరం బేస్ చేసుకున్నాను కూడా బిఎస్సి తర్వాత. ఆ తర్వాత ఎంఎస్సిలో జాయిన్ అయ్యాను. అది కూడా ఒక యాక్సిడెంటల్ సిచ్యువేషన్ లో ఒకసారి అప్పుడు 81లో ఒక ఎన్యూమరేటర్ అప్పుడు మా అన్న దగ్గర ఉండేవాడిని. మా అన్న వాళ్ళ మామయ్యకు దగ్గర ఉన్న ఇంట్లో ఉండేవాడు. వాళ్ళ ఇంటికి పోయినప్పుడు మా మామయ్య దగ్గర ఎన్యూమరేటర్ మా మామయ్య అని అడిగింది అన్నట్టు, ఇతను ఏం చేస్తున్నాడు అని అడిగాడు. ఎవరు అని అడిగాడు. నిరుద్యోగి అన్నాడు. నిరుద్యోగి చేస్తే నాకు చాలా ఇన్సల్ట్ గా అనిపించేసి దెన్ ఇమ్మీడియట్లీ the reason is why he felt it. His tenant was passed in 2nd class, joined in IDPS. I passed BSc in distinction. I am not doing anything. అందుకని కొంచెం నన్ను ఇన్సల్ట్ చేయాలి. దెన్ నా క్లాస్మేట్స్ నిజాం కాలేజ్ హాస్టల్లో ఎంఎస్సిలో జాయిన్ అయిండే మారుతి అండ్ అదర్స్. వాళ్ళ దగ్గర పోయి ఆ బుక్స్ తీసుకొని మళ్ళీ ఎంట్రన్స్ రాసి ఐ గాట్ క్వాలిఫైడ్ అండ్ సెలెక్టెడ్ ఫర్ ఉస్మానియాలో. దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. సో ఆ తర్వాత నా సీనియర్ సంబంధించిన ఎగ్జామ్ అది జేఆర్ఎఫ్ ఎగ్జామ్, సిఎస్ఆర్ లెటర్ అంటారు. ఎగ్జామ్ నేను ట్రయల్ కొరకు రాశాను. జస్ట్ ఎగ్జామ్ ఎట్లా ఉంటుందో రిహర్సల్ అని.
రాస్తే అనుకోకుండా నేను వాళ్ళతో పాటు క్వాలిఫై అసలు నా బ్యాచ్మేట్ ఎవరు రాలేదు. నేను సిటీలో ఉన్నాను కాబట్టి సో సిటీకి వచ్చి పోతుంటే వాళ్ళంతా అది అప్లై చేస్తే రాలేదు. ఎంఎస్సీ రిజల్ట్ చూసుకోవాలని పోతుంటే మా సార్ అప్పుడు హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ రత్నం సార్ అంటే రవీంద్ర నువ్వు రాసినట్టున్నావు కదా ఏమైందనండి. తెలియదు సార్ నీ నెంబర్ గుర్తున్నారు చెప్పేశాను. చెప్పడానికి క్యాలెండర్ మీద రాసుకున్నాడు. 18 మంది క్వాలిఫై అలాగే మై సీనియర్స్ ఐ వాజ్ వన్ అమాంగ్ దెమ్. సో నేను ఇక అప్పుడు నాకు సంవత్సరం వేస్ట్ కాలేదు. ఎందుకంటే నా కంటెంపరీ ఒరిజినల్ ఉండాల్సిన బ్యాచ్ తోటే నేను పిహెచ్డి జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యడానికి ముందు నాకు ఐ గాట్ సెలెక్షన్ ఇన్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఫర్ ఎంఫిల్ అండ్ ఐఐటి ఢిల్లీ ఫర్ పిహెచ్డి ప్రోగ్రామ్. బట్ ఐఐటి ఢిల్లీ పిహెచ్డికి వెళ్ళినప్పుడు దేర్ వాస్ నాకు ఫుడ్ సరిపడలేదు. బాధపడుతుంటాడు. ఈ రోజు నుంచి బ్రదర్ ఒక మాట, ఈ రోజు నుంచి భర్త దగ్గర ప్రాధాయపడుతుంటది. భర్త ఏమని వర్ణిస్తాడంటే ఆమెను ఆ యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు కంటికి నచ్చిన చీర కట్టుకొని కళ్ళ నిండా కాటుగా పెట్టుకొని బాధను చెడులో దోచెడుని పూలు నింపుకొని నవ్విస్తూ నవ్విస్తూ అమర సుఖాన్ని అందించిన నీవు ఈనాడు మలినమంతా మాసిపోయి వడలిపోయిన మందారంలా నా కళ్ళ ముందు కనిపిస్తుంటే నేను ఏమీ చేయడానికి మనసు రాక అసహ్యంతో కిలకిల కొట్టుకుంటున్న దౌర్భాగ్య స్థితి అయిపోయింది రాదా. ఇది అలా మాట్లాడితే ఎలాగండి. పిచ్చి రాగా ఎండిన మోడు కింద నీడ కోసం పాకలాడుతున్నావా. థ్యాంక్ యూ. రిటైర్డ్ మాస్టర్ రిటైర్డ్ అయ్యాను. డిస్ట్రిక్ట్ మాస్టర్ పాపడు బాబు మ్యారేజ్ అయిపోయింది. స్కూల్లో ఏ సెక్షన్లో సార్ యొక్క ఆధ్వర్యంలో రిప్రజెంటేటివ్ ఉంటుంది. అప్పుడు రామచంద్ర క్లాస్ ఇమీడియట్ ఉండాలని సార్ నన్ను ఉండాలని నాకు నేను ఫీల్డ్ ఆర్గనైజ్ చేస్తా. నాకు ఒక బాబు ఒక పాప. బాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కన్స్ట్రక్షన్. నా కోడలు డాక్టర్ జనరల్ మెడిసిన్ ఉంది. నా అల్లుడు నా బిడ్డ ఇద్దరు డాక్టర్. ఓకే. నా పేరు వాసుదేవ్ రెడ్డి. 10th B. నేను రిటైర్డ్ లెక్చరర్ను. ఒక కొడుకు ఒక బిడ్డ. కొడుకు హైదరాబాద్ లో ఉంటారు, బిడ్డ అమెరికాలో ఉంటారు. ఫిఫ్త్ క్లాస్ లో జాయిన్ అయినాను. 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ జూనియర్ జరుగుతుంది. బీటెక్ ఉస్మానియా, ఎంటెక్ కూడా ఉస్మానియా మన రవీంద్రనాథ్ కాలేజ్. నాకు 2 కొడుకులు. నేను 35 years స్టీల్ ప్లాంట్ లో పనిచేశాను. స్టీల్ ప్లాంట్ ఇట్స్ టోటల్లీ డిఫరెంట్ ఫ్రమ్ స్టీల్ ప్లాంట్స్ అంటే JSW, Tata Steel, Jai Steel. So totally different. I never worked in Andhra Pradesh. I never have no. I am not luck to have worked in Telangana or Andhra Pradesh. 35 years పనిచేశాను. 2003 రిటైర్ అయ్యాను. 2 కొడుకులు బెంగళూరులో పనిచేస్తారు. 2 ఇంజనీర్స్. థ్యాంక్ యూ. గ్యాదరింగ్ జరగాలని చెప్పి చాలా కాలం నుంచి కోరుకుంటున్నాను. ఇంతకాలానికి మన క్లాస్మేట్ అందరూ కలిసినటువంటి చాలా ఆనందంగా ఉన్నా. దిస్ ఇస్ ఎ వెరీ స్పెషల్ అకేషన్ కమింగ్ టు మై సార్ట్ ఆఫ్ దిస్ థింగ్. నేను చదువు చేస్తున్న పనికి ఎక్కడ సంబంధం లేదు. నేను నా జీవితంలో 4 ప్రొఫెషన్స్ చేసి ఫస్ట్ ఎంటర్ప్రెన్యూర్ గా స్టార్ట్ చేసిన, తర్వాత జర్నలిస్ట్ గా ఈరాట్ లో 16 సంవత్సరాలు పనిచేసిన, తర్వాత అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేసిన, తర్వాత 2007 నుంచి కార్పొరేట్ లో కూడా సీనియర్ పొజిషన్ లో చేస్తున్నా, ఇప్పటికీ చేస్తున్నా. దిస్ ఈస్ మై ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్. నాకు 2 ఆడపిల్లలు, 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, 2 అమెరికాలో సెటిల్. Presently I am working in Hyderabad. I am staying in Hyderabad. Once I take my retirement at my will, I will come back to Warangal. I will settle in Warangal. నమస్కారం. నా పేరు నవీన్ రెడ్డి. నేను అంతవరకు మస్కిలో చదివాను. మస్కిలో అప్పుడు మా మిత్రులందరూ సుబ్బారావు వీళ్ళందరూ ఉండే. ఇంకా మా పాత మిత్రులు రాలేదు, శ్రీనివాస్, దేశకన్, తర్వాత రవీంద్రరావు, వీళ్ళందరూ అప్పుడు మాకు మస్కిలా. తర్వాత మస్కి నుంచి నేను 7th లో వచ్చాను, వాళ్ళు 8th లో వచ్చారు. 7th నుంచి 7th Bలో జాయిన్ అయ్యాను. 7th to 10th 7th Bలో ఉండే. తర్వాత 8th to 10th C సెక్షన్. తర్వాత ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్, దాని తర్వాత ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్. దాని తర్వాత నేను ఒక 3 ఏళ్ళు మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేశాను. దాని తర్వాత వరంగల్ పబ్లిక్ స్కూల్ ఆఫీస్ సూపరింటెండెంట్గా జాయిన్ అయ్యి అక్కడ నుంచి రిటైర్ అయ్యాను. తర్వాత నాకు ఒక పాప,
రీసెంట్గా డిఎస్సిలో సెలెక్ట్ అయింది, గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడే జూలియావాడ హై స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తుంది. ఇది ఇలా మోహన్ రెడ్డి సార్ చాలా సంవత్సరాల తర్వాత గుర్తుపెట్టారా? తెలుసు కదా, రామచంద్ర నక్కడిగుట్లో ఉంటుంది. పితృడు మాట్లాడిన మాట కూడా ఒకటే. ఫస్ట్ లక్ష్మీ సార్ అందరం కలుసుకున్నాం. ఇది లక్ష్మీ సార్ సంస్మరణ సభన లేకపోతే మనందరి కలయిక ఎంత ఇంపాక్ట్ చూడండి, ఎక్సలెంట్ ఇంపాక్ట్, అసలు వండర్ఫుల్. అది అందరు కూడా లక్ష్మీ సార్ ముచ్చట తీయకుండా ఎవరు మాట్లాడలేదు, ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళు అందరు. మీ అందరికి కూడా నిజంగా శిరస్సు నమస్కారం తెలియజేస్తున్నాను. ఇంత అద్భుతంగా ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళ పేరు ఇక్కడ ఉచ్చరించి ఇంకోళ్ళని చెప్పకుండా కూడా తప్పైతే అందరం అర్థం చేస్తున్నాం. నమస్కారం సార్. మనందరం కూడా అక్కడ పాఠాలు నేర్చుకుంటున్న సందర్భం ఈ రోజు ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసి మనందరినీ ఇక్కడ కనుక్కోవడానికి ఇక్కడ ముఖ్యంగా ప్రకాష్ రావు గారు కావచ్చు, మన కోట్లపల్లి కావచ్చు, మరి అదే విధంగా రాధాకిషన్, చాలా మంది, నల్లికాంత్ కూడా 2-3 సార్లు వచ్చిండు. అందరు కూడా యాక్టివ్ పార్ట్, నవీన్ రెడ్డి, ఇక్కడ ఎవరెవరైతే ఉన్నారో అందరు యాక్టివ్ పార్ట్ తీసుకొని, సుధాకర్ రెడ్డి వాళ్ళు, సురేష్ బొజ్జా సురేష్, ప్రత్యేకంగా సురేష్ మాకు యూనియన్ పరంగా కూడా అనుబంధం, మా ఇద్దరు కూడా ఎంప్లాయీస్ ఉంటుంది. మిత్రులారా, सोने को घस के देखो, लक्ष्मण साहब के पास पढ़ के देखो. ఎంత బంగారం అనబట్టే అంత. ఇలా మన అదృష్టానికి ఇద్దరు మహానుభావులు ఇక్కడ. ఇలా చంద్రశేఖర్ సార్ వారు అదే నిబద్ధతతో ఎంత చక్కగా చెప్పేదంటే కానీ సార్ చేతులు ఎప్పటికీ స్టిక్ ఉండేది. గుడ్ టీచర్ ఎక్స్ప్లెయిన్స్, ఏ గుడ్ టీచర్ ఎక్స్ప్లెయిన్స్. Sorry, an ordinary teacher tells, a good teacher explains, best teacher demonstrates, a great teacher inspires. And Lakshman garu, Chandrasekhar garu, Swami sari wala mana adrushtam. ఇట్లాంటి మహానుభావులు ఆ రోజు ఫ్రాంక్లిన్ సార్ ఉండే మనకు ఒక్కొక్కరిని మనం గుర్తు చేసుకోవాలి ఈ సందర్భంగా. మనకు ఆయన కూడా ఫ్రాంక్లిన్ సార్ ఇంగ్లీష్ చేసేది, సార్ ఏమో ప్రెజెంట్ సార్ అనమని, లక్ష్మణ్ సార్ ఏమో ఎస్ సార్ అనమని, చిన్న చిన్న గమ్మలు ఉండేది. అయితే లక్ష్మణ్ సార్ ఒకసారి ఏమైంది, అది రాజేందర్ రాలే, వాడు కెనరా బ్యాంక్ జీఎంగా చేసేది. వాడు రాజేందర్, నేను డబ్ల్యూ రామారావు సార్, వారికి కూడా నేను చాలా ఉండే హ్యూమరస్ గా మాట్లాడేది సార్ కూడా. అయితే డబ్ల్యూ రామారావు సార్ ఛాయ్ పట్టుకారన్నమాట. నేను వాడు రాజేందర్ ఇద్దరు కలిసి రమేష్ గారి హోటల్లో ఛాయ్ పట్టించుకొని వస్తాను. అప్పుడే లక్ష్మణ్ సార్ చూసి, అరే ఏంద్రా సర్వర్ కొడుకులా, మీరు సర్వర్లు అవుతారా, ఇట్లనే మీరు సర్వర్లు అవుతారా, రాష్ట్రకు ఏం చేస్తారా మీరు? మిమ్మల్ని ఎవరికో సార్ సార్ అంటలేరు రా, మీరు ఎట్లా పోయారా సార్ బొమ్మంటే ఛాయ్ పట్టించుకొని వస్తారా, అక్కడి నుంచి పోయి ఇదే పని అట మీరు? అరే సుబ్బారావు, నీకు తిండి మీదనే ఎక్కువ కానీ నువ్వు చదవరా చాలా సార్. అదే మధ్యాహ్నం టిఫిన్ వచ్చేది నాకు, వస్తే అరే నీకు దాని మీదనే దృష్టి ఉంటుంది, ఆ లెక్కల మీద నీకు దృష్టి లేదు రాని చాలా సార్లు. అరే నీకు ఈ లెక్కల బ్రెయిన్ షార్ప్ లేదు రాని చాలా సార్లు అన్నాడు సార్. నిజంగానే నేను క్యాచ్ చేయలేకపోయేది. లాస్ట్ కు 30 మార్క్స్ తో పాస్ అయినట్టు, ఎగ్జాక్ట్లీ 30 మార్క్స్. సార్ అన్నట్టే మొత్తాన్ని ఆయన చెప్పిన అది. వాళ్ళ దేశకని వాళ్ళ ఫాదర్ కూడా రాధాకృష్ణమూర్తి సార్ కూడా నాకు బాగా అప్పుడు అరే నీకు అన్ని రావురా అని చెప్పి కొన్ని లెక్కలు రాధాకృష్ణమూర్తి సార్ చెప్తే అట్లా మిగతా అన్ని మంచిగా వచ్చినాయి, పర్వాలేదు బాగానే. అయితే చంద్రశేఖర్ సార్ది కూడా నాకు ఎంత ఇంపాక్ట్ అంటే వాళ్ళంతా బాగా చెప్పేది. అప్పుడు సార్ ఈవినింగ్ కూడా మెడికల్ షాప్ ఉండే సార్, అందుకే మెడికల్ షాప్ బాగా గుర్తున్నాను. అయితే మిత్రులారా, ఈ రోజు నేను మీ అందరికి కూడా, అంటే మీరందరు ఇక్కడ ఏ పేరు చెప్పకుండా నేను తప్పు చేసిన అందరూ కూడా నా ఆత్మీయ మిత్రులందరినీ ఇక్కడ కలుసుకుంటున్నది నాకు చాలా శుభసూచకంగా అనిపిస్తుంది. ఒక మాట నేను మన గురువుల గురించి ఉర్దూలో ఒక మాట చెప్తాను, మిటాదే అప్ని హస్తి కో అగర్ కుచ్ మర్తబా చాహే ఏ దానా ఖాక్ మే మిల్కర్ గులో గుల్జార్ బంతా. ఏంటిదంటే మీ యొక్క స్వసుఖాన్ని కనుక పక్కన పెట్టి మీరు కనుక ఏదైతే విద్యార్థులకు మీరు ఆ విద్యా యొక్క పరిమాణాలను మాకు అందజేసిండ్రో, మీరు మొక్కలు ఏ విధంగానైతే నాటిరో, ఇలా ఉద్యానవనమై ఇంతమంది బిడ్డలు ఇలా చదువుకొని మీ ముందు సన్మానిస్తున్నందుకు సంస్థానికి
గారికి, అదేవిధంగా చంద్రశేఖర్ సార్కి, స్వర్గీయ లక్ష్మణ్ సార్, మరి మిగతా ఎవరెవరైతే ఉన్నారో ఫ్రాంక్లిన్ సార్ కావచ్చు, డబ్బురామారావు సార్ కావచ్చు, నాకు గుర్తున్న సార్లు అందరికీ కూడా ఈ సందర్భంగా నేను నమస్కారాలు ప్రత్యేకంగా మన అందరి తల్లిదండ్రులకు నేను పాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ తెలియజేస్తూ నా పేరు సుబ్బారావు బైసన్. వాళ్ళు అంటారు, వాళ్ళు అన్నది కాబట్టి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకోమని చెప్తారు. నా పేరు సుబ్బారావు. భార్య కూడా టీచర్ గానే ఉంది. ఆమె కూడా గర్ల్స్ స్కూల్ నుంచి ఇక్కడే రిటైర్డ్ అయింది. తర్వాత నాకు ఇద్దరు డాక్టర్స్, పెద్దలు అమెరికాలో, భర్త కూడా ఇద్దరు ఇక్కడనే ఉద్యోగాలు చేసుకుంటారు. నా రెండో బిడ్డ డాక్టర్, అల్లుడు కూడా డాక్టర్. ఆయన న్యూరాలజిస్ట్, అపోలో హైదర్ కూడా అల్లాడు. మనకి ఎవరికైనా ఒకవేళ కనుక న్యూరాలజీ సంబంధించేదంటే యూ కెన్ టేక్ దిస్ అడ్వైజ్ ఆల్సో. ఇది జెమ్ ఆఫ్ జెమ్, ఎందుకంటే కష్టపడి చదువుతున్నాడు, మెరిటోరియస్ స్టూడెంట్. ఆయన కూడా నా బిడ్డనేమో రేడియాలజిస్ట్, అపోలో యశోద హైటెక్ సిటీ ఈయనేమో అపోలో హైదర్ కూడా అల్లాడు. ఎవరికైనా కూడా మన తల్లిదండ్రులు కావచ్చు, మన ఇంట్లో ఎవరికైనా అవసరం ఉంటే డెఫినెట్గా నేను అందరికి కూడా కార్డు నేను షేర్ చేసి ఇప్పుడు ఇవన్నీ తీసుకొని మనం అందరి ఫోన్ నెంబర్లు అయితే ప్రత్యేకంగా నేను ప్రకాశాన్ని పర్టికులర్ గా చెప్పిన మా దగ్గర ఫోన్ నెంబర్లు అయితే అందరి తీసి పెడితే మనం అందరం కూడా టచ్ లో ఉన్నాం. ఈ మధ్యనే మస్కిలో అవుతున్నాం, బొబ్బడాల మస్కి మనోళ్ళు ఉన్నారు అక్కడ, మనోళ్ళు ఉన్నాడు, మా అక్క సతీష్ గారు, వారు కూడా మంచిగా ఉన్నాయి. అప్పటి నుంచి అందరం టచ్లు ఉన్నాం, మంచిగా అందరం కూడా ముందుకు ఇట్లనే మన భావి జీవితం ఇంత కలయికతో ఇంత మంచిగా సౌకర్యంగా నడిపిస్తున్నాం. కోటపల్లి వారికి కూడా వాడు నేను డిపార్ట్మెంట్ కూడా మా ఇద్దరితో ఒకటి, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, ఇద్దరు ఒకటే దాంట్లో చేసేది. మరి అదేవిధంగా ఇంకెవరో మన డిపార్ట్మెంట్ మన ఇద్దరంటే గవర్నమెంట్ అందరికీ కూడా మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. ఆయన గెటప్ కి ఆయన మాటకు పొందడం ఉండదండి. ఆయన గెటప్ ఇంత పీలగా సన్నగా ఉంటాడు, కానీ ఒక దుర్యోధనుడి లాగా మాట్లాడతాడు. అది ఆయన ఆహార్యంగా చూడకపోతే నిజంగా దుర్యోధనుడు మొత్తం మాట్లాడుతున్నాడు అన్నట్టుగా అనిపిస్తుంది. అంత డైలాగ్ డెలివరీ ఉండేది. అట్లా వేదాంతాచారి సార్ తర్వాత సైన్స్ ఫేర్ కొరకు డెమాన్స్ట్రేషన్ సలహా ఇచ్చారు. ఒక మీ దగ్గర ఒక బాక్స్ ఉంటే బాక్స్ మీద ఫోన్ ఉంటే దానికి మీరు మట్టు చేసి దాంట్లో పొటాషియం ట్యాంక్ పెట్టేసి పలకను ఎక్స్పెరిమెంట్ చేయరా బాబు, కింద స్పిరిట్ ల్యాబ్ పెడితే అని చెప్పారు. నాకు అది ఎందుకు కొంచెం యాక్సిడెంట్ అవుతుంది కావచ్చు, అది నేను చేయను సార్, డెమో చేస్తాను చెప్పి యూజెస్ ఆఫ్ సల్ఫర్ మీద ఐ ప్రిపేర్డ్ దట్ యూ అప్రిషియేటెడ్ స్టార్ లాగా చేసి సెమీసైడ్ దానికి అనుభవం కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అది సో దట్ లెడ్ మీ టు మై జర్నీ డిఫరెంట్లీ. ఒక కెమిస్ట్రీ రిలేటెడ్ గా వెళ్ళి అండ్ ఎంఎస్సి కూడా బిఎస్సి ఇండస్ట్రియల్ చేసి, ఎంఎస్సి ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ, పిహెచ్డి మెడికల్ కెమిస్ట్రీ చేసి, ఎంటెక్ బయోటెక్నాలజీ చేసి ఉస్మాన్ యూనివర్సిటీ కెమికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో యాజ్ అ ఫ్యాకల్టీగా చేసి యాజ్ అ డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఫ్యాకల్టీ ఆఫ్ ఫార్మసీ. యాక్చువల్లీ నేను చెప్పడం మర్చిపోయాను దట్ మా ఇంట్లో దాని గురించి ఏమనుకున్నాను, ఐ షుడ్ గో ఇంటూ హెల్త్ కేర్ ప్రొఫెషన్, బట్ ఐ వాజ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ స్టార్టింగ్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్స్ ఇన్ ఉస్మాన్ యూనివర్సిటీ ఫార్మసీ ప్రోగ్రామ్స్ యాజ్ ఎ డీన్ అండ్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్. ఆ తర్వాత జస్ట్ నా ఎక్స్పీరియన్సెస్ వాట్ ఎవర్ ఇస్ దేర్, వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయడం, తర్వాత ఇన్స్టిట్యూట్ ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేయడం వల్ల ఒక 24 దేశాలు తిరగడం అయింది. బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ లో యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, యూనివర్సిటీ ఆక్స్ఫర్డ్ లో ట్రైనింగ్ ఎక్స్పోజర్ అయ్యి ఈ రోజు ప్రస్తుతం సెంట్రల్ యూనివర్సిటీ కాశ్మీర్ వైస్ ఛాన్సలర్ పనిచేస్తున్నాను సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ సైన్స్ ఇన్స్పిరేషన్ అండ్ అదర్ థింగ్స్. ఇన్ అడిషన్ టు దట్, Lakshmani sir is my main mentor and he surfaced me hidden talent whatever is there. So that has helped me. Values మాకు హెల్ప్ చేస్తున్నాయి. ఈ రోజు జస్ట్ మీ గ్రోయింగ్ టు ద సిస్టమ్ ఇస్ ఓన్లీ అట్ దట్ టైం. సో దిస్ ఐ వాంటెడ్ టు కనెక్ట్. సార్ రిజిస్ట్రేషన్ శాఖలో నిలబడండి, ఎవరు నిలబడుతుంది సార్? వృత్తిపరంగా రిజిస్ట్రేషన్ శాఖలో అత్యుత్తమ హోదాలో మీరు రిటైర్ అయిపోయారు. ఎన్జిఓ సంఘం నాయకుడిగా మర్కజీ స్కూల్ ఎలాంటి అనుభూతులు ఇచ్చింది? మర్కజీ స్కూల్ 1940లో ప్రారంభమైనటువంటి స్కూలు. ప్రభుత్వ మర్కజీ అంటే ప్రభుత్వం, మనకు ఆ ప్రభుత్వ పాఠశాల ఆ రోజు నుంచే నైజాం కాలం నుంచి కూడా అద్భుతంగా ముందుకు రాణిస్తూ అటువంటి గొప్ప స్కూల్లో చదవటమే మా యొక్క అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఎందుకనంటే
ఇవాళ 1973, 74, 75 3 సంవత్సరాలు కలిసి చదువుకున్నటువంటి మిత్రులు ఎక్కువ మంది వచ్చారు. అందులో ఫస్ట్ క్లాస్ నుంచి చదివిన మిత్రులు కూడా మాతో పాటు అప్పుడు వాళ్ళతో పాటు మేము జాయిన్ కావటం జరిగింది. ఇవాళ ఇంత మంచి అట్మాస్ఫియర్లో గొప్ప గురువులైనటువంటి మాకు ఇవాళ చంద్రశేఖర్ సార్ వచ్చారు, మరి అదేవిధంగా స్వామి సార్ వెంకటేశ్వర స్వామి గారు, ఇద్దరు కూడా మంచి అద్భుతమైనటువంటి టీచర్లు. ఇవాళ అందరం కూడా స్వర్గీయ లక్ష్మయ్య సార్ను ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇవాళ అందరం కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకనంటే ఒక నిస్వార్థంగా ఒక నిబద్ధతతో కూడినటువంటి గొప్ప గురువర్యులు లక్ష్మయ్య సార్, జంగిల్ లక్ష్మయ్య గారు. వారి సంస్మరణ సమర అన్నట్టు అనిపించింది వాళ్ళ వాస్తవంగా మాట్లాడితే. అందులో వారి లేకపోవటం అది మా దురదృష్టం. అయితే వారి రూపేణానే ఇవాళ వీరిద్దరు గురువులు వస్తే వారిని మేము సన్మానించుకోవటం జరిగింది. అయితే ఈ యొక్క మర్కజ్ స్కూల్లో వివిధ రంగాల్లో ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి పూర్వ విద్యార్థులు అందరం కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రంగంలో మంచిగా రాణించారు. అది ఆ యొక్క మా అందరి తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనం, ఈ గురువుల యొక్క ఆశీర్వచనం అని చెప్పి మేము విశ్వసిస్తున్నాం. భగవంతుని ఆశీర్వచనం కూడా అందరి మీద ఉన్నది. అందరు కూడా ఆరోగ్యంతో ఇందులో కొంతమంది పాపం మా దురదృష్టం జరిగిపోయినారు. అయినప్పటికీ కూడా ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావటం, ఇవాళ అందరం పాత మధుర స్మృతులను మళ్ళీ జ్ఞాపకం చేసుకోవటం విధంగా మా అదృష్టంగా భావిస్తున్నా. మరి అదేవిధంగా మాకు సుమన్ టీవీ తరఫున మీరు పెద్దలు మాకు ఈ అవకాశం కల్పించి మాట్లాడే అవకాశం కల్పించినందుకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఒకటే మాట చెప్పండి. నేను కూడా చాలాసేపు నుంచి విన్నాను లక్ష్మయ్య సార్ గురించి ఇంతమంది చెప్తున్నారంటే ఒక 2 మాటల్లో చెప్పాలంటే ఆ గొప్పతనం ఎట్లా వచ్చింది? అది ఆయన అసలు చాలా మంది ఉపాధ్యాయులు సార్, నేను ఎంతో తల్లిని ఎట్లా గౌరవించుకున్నాడు, అసలు మాతృమూర్తిని, వాళ్ళ తండ్రి గారిని మేము చూడలే, వాళ్ళ అమ్మగారే ఆయనను పెంచింది, పెద్ద చేసింది. మాతృమూర్తిని ఎట్లా పూజించుకోవాలో మేము లక్ష్మయ్య సార్ను చూసి నేర్చుకున్నాం సార్. ఎందుకంటే చిన్నపిల్లలము ఆయన ఇంటికి పోతే ఎప్పుడు ఆ మాతృమూర్తిని కూర్చోబెట్టుకొని ఆమెతోని ముచ్చట పెట్టుకుంటారు, అన్ని విషయాలు చెప్పే స్కూల్ ముచ్చట్లు కూడా ఆమెకు చెప్పేది. అంత నిస్వార్థమైనటువంటి గురువును మాత్రం నేను చూడలేదు సార్ ఇప్పటి వరకు. అది వాస్తవం. ఎందుకంటే ఎక్కడ కూడా ఒక బ్యాచులర్ ఆయన బ్రహ్మచారిగానే మిగిలిపోయాడు. ఎందుకంటే ఆయనను అడిగినాం మేము ఒకసారి, అంటే పెద్దగా అయినాక అడిగినాం, ఏం సార్ మీరు మ్యారేజ్ చేసుకోలేరు? అదే నా జీవితం మీకే అంకితం రా, నాకు ఇంకొక ఆలోచన లేదు అని చెప్పిండు ఆయన. తర్వాత చారిటబుల్ ట్రస్ట్ ఒకటైనా ఏర్పాటు చేసిండు లక్ష్మయ్య సార్ చారిటబుల్. దాంట్లో ఇప్పుడు ప్రముఖ వైద్యులు విజయచంద్ర రెడ్డి గారు, మన శ్రీనివాస్ గారు, వీళ్ళంతా కూడా చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తున్నారు. లక్ష్మయ్య సారు వారి జీవితాన్ని విద్యార్థులకు అంకితం చేసిండు సార్. మేము ఇవాళ ఈ స్థాయిలో మేము ఆ నైతిక ప్రమాణాలు పాటిస్తూ ఈ స్థాయిలో నిలబడినామంటే లక్ష్మయ్య సార్ యొక్క ఆశీస్సులు మా మీద పరిపూర్ణంగా ఉన్నాయి. మిగతా గురువర్యులు కూడా అప్పుడు చెప్పినటువంటి చంద్రశేఖర్ గారు కావచ్చు, ఈరోజు స్వామి సార్ కానీ అంతా ఒక నిబద్ధత, ఒక మంచి విద్యా ప్రమాణాలను పాటించే విధంగా మమ్మల్ని తీర్చిదిద్దారు. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ మర్కజీ స్కూల్. మర్కజీ స్కూల్లో చదివిన విద్యార్థులు కూడా సార్ అందరూ కూడా ఇవాళ మ్యాక్సిమం మంచి విద్యావంతులయ్యారు, ఒక మంచి స్థాయికి వచ్చారు సార్. కొంతమంది బిజినెస్లలో ఉండొచ్చు, రకరకాల రంగాల్లో ఉండొచ్చు. లక్ష్మయ్య సార్ది మాత్రం ఒక చెరగని ముద్రేసింది సార్. నేను ఒక మాటలో ఏమంటానంటే, సోనేకు ఘస్కే దేకో, లక్ష్మయ్య సాబ్కే పాస్ పడికే దేకో. ఎందుకంటే బంగారాన్ని మమ్మల్ని అందరినీ సానబట్టిండు ఆయన, అందరినీ బంగారంలాగా తీర్చిద్ది నిజంగా కూడా. అట్లాంటి గొప్ప వ్యక్తి లక్ష్మయ్య సారు. మిటాదే అప్ని హస్తికో అగర్ కుచ్ మర్తబా చాహే కే తానా ఖాక్ మే మిల్కర్ గుల్జార్ బంతా హే అన్నాడు. కానీ అంటే తన యొక్క స్వసుఖాన్ని ఎవరైతే పక్కకు పెట్టి అది విద్యార్థుల కోసమా సమాజం కోసమా ఎవరైతే బతుకుతాడో, ఎవరైతే జీవిస్తారో వాళ్ళ జీవితం చాలా ధన్యమైనది. ఆయన ఆ రోజు నాటినటువంటి మొక్కలే ఇవాళ ఈ విద్యార్థులంతా కూడా వివిధ రంగాల్లో పైకి వచ్చారని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. కృతజ్ఞతలు సార్. నమస్తే సార్. ఎవరు అడిగినా లక్ష్మయ్య సార్ గురించి చెప్తున్నారు, మర్కజీ పాఠశాల గురించి చెప్తున్నారు, మర్కజీ పాఠశాల నుంచి ఎదిగిన పదాన్ని కూడా చెప్తున్నారు. మీరు ఒక పోలీస్ శాఖలో మంచి స్థాయిలో రిటైర్ అయ్యారు, జాతీయ స్థాయికి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారుడిగా ఉన్నారు. మీకు మర్కజీ ఎలాంటి పాఠాలు నేర్పింది? ముఖ్యంగా సుమన్ టీవీ వారికి, మమ్మల్ని ఈ కార్యక్రమాన్ని ప్రచారంలో భాగంగా తీసుకొచ్చిన మీ సుమన్ టీవీకి మా తరఫున, మా మర్కజీ స్కూలు ఫ్రెండ్స్ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం సార్. ముఖ్యంగా ఏంటంటే 1975లో మేము మర్కజీ స్కూల్లో నన్ను ఒక ముకుందరెడ్డి గారు అని ఒక టీచర్, మర్కజీ స్కూల్లో పనిచేసే టీచర్ నన్ను తీసుకొచ్చి జనార్దన్ రెడ్డి సార్ దగ్గర ఇంటెన్స్ పరీక్ష పెట్టేసిన తర్వాత నాకు 60కి 60 మార్కులు వచ్చినాయి సార్. రాగానే లక్ష్మయ్య సార్ని పిలిచి హ్యాండ్ ఓవర్ చేశాడు. ఇక అది ఒక్కటే ఎంట్రీ మాత్రం నాకు తెలుసు. ఆ తర్వాత నా ప్రపంచం, నా లోకం మొత్తం లక్ష్మయ్య సారే. లక్ష్మయ్య సారు రోజు 8 గంటలకు, మాకు అందరికి 10 గంటలకు స్టార్ట్ అయితే మాకు 8 గంటలకే స్టార్ట్, అందరికి 4 గంటలకు క్లోజ్ అయితే మాకు 6 గంటలకు. మా క్లాస్కు అందులో స్కూల్లో అందరికి కూడా అన్ని సబ్జెక్ట్స్ చెప్పేవాడు. ఇంకా నేను వంగపాడు నుంచి రావాల్సినటువంటి క్రమంలో రోజు 16 కిలోమీటర్లు నడిచేవాడిని. దూరం నుంచి వచ్చేది. ఇంక నాకేం లేదు, ఇంటికి వెళ్ళి పడుకొని రావడం, ఇక్కడనే చదువుకోవడం.
అసలు నేను ఎంఎస్సి ఎంఈడి ఎంబీఏ చేశాను, లా చేశాను. తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత కబడ్డీ స్కూల్స్ ఆడాను, నేషనల్స్ ఆడాను. తర్వాత ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీస్ కూడా ఆడాను. ఆ తర్వాత మాస్టర్స్ అథ్లెటిక్స్ లోపల వరల్డ్ మీటింగ్ పార్టిసిపేట్ చేశాను, ఆసియన్ గేమ్స్ పార్టిసిపేట్ చేశాను. ఇదంతా కేవలం మర్కజీ స్కూల్లో లక్ష్మయ్య సార్ యొక్క శిష్యరికంలో వచ్చినటువంటి జ్ఞానము, పరిజ్ఞానమే. పుస్తకం ఎట్లా చదవాలి, ఏ రకంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలి, ఇప్పుడు కూడా నేను నోటికి చెప్పగలను. అసెండింగ్, డిసెండింగ్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ప్రిపోజిషన్, కన్జంక్షన్, ప్రతిది కూడా నోటికే. ఆ సార్ అన్ని సబ్జెక్ట్స్ కూడా నోటికి చెప్పించి నోటికి చదివేయడం వల్లే నేను ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒకటే ఫస్ట్ అటెంప్ట్లో కొట్టేసుకొని పోయినాను. ఈ ప్రతిభ నేను ఇలా నిలబడడానికి కారణం కేవలం లక్ష్మయ్య సారే. ఆ ఎస్ఎస్సి 10th A ఒక లక్ష్మయ్య సార్ తప్ప ఇంకొక లోకం లేదు. కాకపోతే ఒక 10 మంది ఫ్రెండ్స్, ఈ శంకర్ లాంటి వాళ్ళు, వీరస్వామి, వీళ్ళు కొంచెం ఫెమిలియర్గా ఉన్న వాళ్ళు తప్ప నాకు ఇంకా ఏ లోకం లేదు, ఎవరితోటి కలదు. ఇట్లా ఎస్ఎస్సి పాస్ అయినా మళ్ళీ జూనియర్ కాలేజ్లో ఎంటర్ అయినాం తప్ప ఇంకొక లోకం లేకుండానండి. బట్ ఫర్ మర్కజీ స్కూల్లో చదవడం వల్ల ఇంత పేరు, ఇంత కీర్తి ఇవన్నీ గడించడం జరిగింది. థ్యాంక్ యూ అండి. సార్, దశాబ్దాలు ఒక పాత్రికేయ రంగంలో ఉన్నారు. ఇటువంటి ఇంత బిజీగా ఉండి ఇప్పుడు ఈరోజు పాత స్నేహితులందరినీ కలుసుకోవడం మీకు ఎలాంటి ఫీలింగ్ అనిపిస్తుంది? ఇది ఒక గొప్ప ఫీలింగ్. ఒక 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినప్పుడు మేము ఎలా ఉన్నాము అనేటువంటి దాని మీద ఒక ప్రశ్న వేసుకున్నట్టయితే ఇప్పుడు ఆ 50 సంవత్సరాల వెనక జీవితం ఏంటిది అని చెప్పి ఇప్పుడు మేము అనుభవిస్తున్నాం. దిస్ ఈజ్ నెంబర్ 1. అండ్ ఇంకొకటి, ఈ హై స్కూల్లో ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ తోటి మేము కలిసినటువంటి జీవితంలో ఉన్నటువంటి ఆ బంధం ఏదైతే ఉన్నదో, జీవితం లోపల ఇప్పుడు చరమాంకానికి వచ్చినటువంటి స్టేజ్ లోపల ఆ బంధాలు అనేది ఎప్పుడు ఏర్పడదు. హై స్కూల్ బాండేజ్ అండ్ ఇంటర్మీడియట్ బాండేజ్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎనీబడీస్ లైఫ్. ఈ 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఎప్పుడు వస్తుందా అన్నటువంటిది ఒక 15 రోజుల నుంచి సింహావలోకనం చేసుకొని తప్పకుండా పోవాలని చెప్పి దాని గురించి ఎదురు చూసినాం. ఎన్నాళ్ళు వేచిన హృదయంలాగా ఎదురు చూసినాం. నేను 10th క్లాస్ తర్వాత నాగార్జున సాగర్ లోపల ఇంటర్మీడియట్, తర్వాత ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో డిగ్రీ చేసినప్పుడు ఇంటర్మీడియట్ బ్యాచ్ రీయూనియన్ నేను ఆర్గనైజ్ చేసిన వరంగల్, హైదరాబాద్లో. తర్వాత డిగ్రీ రీయూనియన్ కూడా నేను హైదరాబాద్లో నేనే ఆర్గనైజ్ చేసిన. అందరినీ నేను ఇన్వైట్ చేసిన. ఇంటెన్సిటీ డిగ్రీ వాళ్ళని చేసినప్పుడు ఉన్నటువంటి ఇంటెన్సిటీ కంటే 10 times ఇంటెన్సిటీ ఇంటర్మీడియట్ అసోసియేషన్ ఉన్నది. 10th క్లాస్ అసోసియేషన్, 10th క్లాస్ రీయూనియన్ అనేది అంతకంటే మించినటువంటి ఇంటెన్సిటీ. దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐ ఫెల్ట్. రైట్. మోహన్ రెడ్డి గారు, అంటే మీరు రాజకీయ రంగంలో ఉన్నప్పటికీ ఒక పూర్వ విద్యార్థి, ఎన్నో కార్యక్రమాలు మర్కజీ స్కూల్కి సంబంధించి సార్ ఇప్పుడు అందరు ఇట్లా కలుసుకోవడం అనేది మీకు ఏమనిపిస్తుంది? భవిష్యత్తులో మర్కజీ స్కూల్కి సంబంధించి ఏం చేయాలని? అందరం కలుసుకుంటూ చాలా సంతోషం. ఇదివరకు కూడా గతంలో మర్కజీ స్కూల్కు కొంత ప్రభుత్వం నుంచి ఫండ్ తీసుకొచ్చి అవి వేయించినాము, రూమ్స్ వేయించినాము. దాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశం మాకు కూడా ఉన్నది. మేము లోకల్గా ఉంటాం కాబట్టి, పొలిటికల్గా ఉన్నాం కాబట్టి. అయితే దానికి ఇప్పుడు ఏమి అవసరం అనేది ఇవాళనే కొంత తెలుసుకున్నాము. దాన్ని ఏ తీరుగా ప్రభుత్వం నుంచి తీసుకురావాలి అనే దానికి సహాయశక్తులా కృషి చేస్తాము. పార్టీలకు అతీతంగా మేము చేద్దామని ఆలోచన ఉంది. మర్కజీ పాఠశాల పూర్వ విద్యార్థుల్లో ప్రస్తుతం కాశ్మీర్లో సెంట్రల్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేస్తున్న రవీంద్రనాథ్ గారు కూడా మనతో ఉన్నారు. నిజానికి ఒక ఉన్నత స్థాయిలో విద్యావేత్తగా మనతో ఉన్నారు. వారి అనుభవాలు మర్కజీ స్కూల్ గురించి, వారి అనుభూతులు ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్, మీరు చెప్పాలి. మర్కజీ అది నాకు తెలిసినంత వరకు 2nd క్లాస్ నుండి 10th క్లాస్ వరకు నా జర్నీ మర్కజీ స్కూల్లో జరిగింది. ఒక రకంగా ఆ అనుభూతి చెప్పుకోలేనిది. బికాస్ ఈరోజు జనరేషన్కి మాకున్నటువంటి ఎలాంటి విద్య కానీ, అది సమాజం గురించి అవగాహన కానీ, అండ్ పర్యావరణం గురించి ఒక అనుభూతి కానీ, అండ్ జంతు ప్రేమ అంటే ఏంటి అనేది మాకు మినీ జూ ఉండేది. సో దాని ద్వారా మేము యూస్ టు ఒక హ్యూమన్ సెన్సిటివిటీ, మానవత్వపు లక్షణాలు ఎట్లా ఉంటాయి అనేది నేర్చుకోగలిగినాము. అండ్ మాకున్న టీచర్స్ ఆ రోజు ఎంతటి డిసిప్లిన్ నేర్పించిందంటే మాకు ఒక స్లోగన్ ఉండేది, విజ్ఞానము, వినయము, వివేకము. అంటే నాలెడ్జ్ అనేది నీకు ఒక విజ్డమ్గా మారాలంటే నీకు ఒక హ్యూమిలిటీ అనేది ఉండాలి. ఆ స్లోగన్, ఆ క్యాప్షన్ ప్రకారం మాకు నిజంగా ఆ ప్రవృత్తినే మాలో అలవర్చుకునేటట్టుగా
ఒక హానెస్టీ, ఇంటిగ్రిటీ, విలువలు అనేది ఏంటిది అనేది నేర్పిన సంస్థ అది. సో అది దాని నుండి మేము ఫర్దర్ మా భవిష్యత్తుని మేము ముందుకు తీసుకోపోగలిగినాము. ఒక ఫస్ట్ జనరేషన్ గ్రాడ్యుయేట్గా నాకున్న ఆ అనుభూతి, అనుబంధం దానితో తినలేనిది. ఒక రకంగా చెప్పుకోవాలనుకుంటే నా టోటల్ ఈ అకాడమిక్ జర్నీలో ఎలాంటి గోల్ లేకుండా ఆనెస్ట్ మోటివ్స్తో పని చేసుకుంటే వీ కెన్ రీచ్ ఎనీ హైయర్స్ అనేది నా ఒక జర్నీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఒక ఎగ్జాంపుల్. అందులో లక్ష్మయ్య సార్ స్టూడెంట్గా ఉండడము, అతను మా క్లాస్ టీచర్గా ఉండడము, అతని హయాంలో నేను క్లాస్ మానిటర్గా, క్లాస్ రిప్రజెంటేటివ్గా పనిచేయడం అదొక వింతైన అనుభవం. ఆ అనుభవం నాకు నా సబ్సిక్వెంట్ పరిపాలన దక్షతను పెంచడంలో చాలా వరకు ఉపయోగపడిందని నేను చెప్పగలుగుతున్నాను. సార్ ఇంకొకటి చెప్పండి రవీంద్రనాథ్ గారు, అవుట్ ఆఫ్ అల్యూమినియం అసోసియేషన్ అంటే ఈ పునాది అంతా కూడా మర్కజీ స్కూల్ నుంచి వచ్చింది, లక్ష్మీ సార్ వల్ల వచ్చింది ఖచ్చితంగా చెప్తున్నారు. అవుట్ ఆఫ్ అల్యూమినియం సంబంధించి మీరు ఒక పెద్ద ప్రధానమైన రాష్ట్రంలో వైస్ ఛాన్సలర్గా పనిచేస్తున్నారు. అక్కడ విద్యా పరిస్థితి ఎట్లా ఉంది? అక్కడ విద్యా పరిస్థితి సెంట్రల్ యూనివర్సిటీ, అందులో సెంట్రల్ యూనివర్సిటీలో ఇప్పుడు అది ఫార్మేటివ్ స్టేజ్లో ఉన్నది. నేను ప్రస్తుతం ఇప్పుడు అక్కడ ఒక ప్రత్యేకంగా ప్రణాళిక రచించి ఒక 400 కోట్లకి భవన నిర్మాణాల కొరకి ఒక ప్రపోజల్ సబ్మిట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో ఉంది. అది ఫైనాన్స్ మినిస్ట్రీ క్లియరెన్స్ ఇస్తే బహుశా నేను అక్కడ డిఫరెంట్ స్కూల్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి తగినటువంటి డిపిఆర్, ఐడిపి కూడా డెవలప్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు కొత్తగా ఎన్ఈపి 2020 ఆధారిత అవసరమైన రీఫార్మ్స్ తీసుకురావడం జరిగింది అకాడమిక్లోను, అడ్మినిస్ట్రేటివ్లో. దాని ప్రకారం మేము ముందుకు పోవడం జరుగుతుంది. సో అసలు నేను ఏం చెప్పగలుగుతున్నా అంటే కంట్రీని ఒక రోల్ మోడల్గా తయారు చేసే స్థితిలో వచ్చినాము. రీసెంట్గా మా కన్క్లూడ్ అయిన సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్లో దాంట్లో డిజిటల్ ఎడ్యుకేషన్ మీద ఒక డిస్కషన్లో ప్యానల్లో నేను పార్టిసిపేట్ కావడం. దాంట్లో నేను ఇచ్చిన ఇన్పుట్స్ని భారతీయ ప్రభుత్వము అంగీకరించి అన్ని సెంట్రల్ యూనివర్సిటీస్ని కూడా స్ట్రెంథెన్ చేయడానికి తోడ్పాటు అందించబోతున్నది. సో నాకు ఆ విషయంలో నాకు చాలా సంతోషం ఉంది. నా ఇన్పుట్స్ అక్కడ ఒక రోల్ మోడల్గా తయారు కావడానికి పనికి వస్తుంది అనేది. సో ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ ఏబుల్ టు మేక్ సమ్ ఇంపాక్ట్ ఇన్ టు ద సొసైటీ. నేను జాయిన్ అయిన రోజే అన్ని సెక్షన్లకి, క్లాస్లకి వెళ్ళి పిల్లల్ని చూస్తే అక్కడ ఉన్న పిల్లలలో ఒక తృష్ణ, ఒక ప్యాషన్ అనేది నోటీస్ చేయగలిగాను. దానితో నాకు వాళ్ళ కొరకి ఏదైనా పని చేయాలనే ఒక తాహతు పెరిగింది. దాంతో నేను ఆ రకంగానే పనిచేస్తున్నాను. అలాంటి రీఫార్మ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. పిల్లలు కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఇన్క్లూజివ్ పెడగాగి ఒకటి, అండ్ వేరియబుల్ ఫీ స్ట్రక్చర్ ఒకటి, అండ్ వేరియబుల్ ట్యూషన్ ఫీ వేవరు బేస్డ్ ఆన్ సోషియో ఎకనామిక్ డిసడ్వాంటేజ్ గ్రూప్స్కు అది చేస్తూ నేను ముందుకు పోవడం జరుగుతున్నది. దానివల్ల పిల్లలు లో ఎలాంటి నిర్లిప్తత ఇలాంటిది లేదు. వాళ్ళు ఇంకోటి కూడా ఎర్న్ వైల్ లెర్న్ స్కీమ్ అనేది మొట్టమొదటిసారి అక్కడ షురూ చేయడం జరిగింది. దాంట్లో ఒక 10% ఆఫ్ స్టూడెంట్స్ మేము ఆ అవకాశం ఇచ్చాము, ఎవరైతే ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నారో. ఎందుకంటే వాళ్ళకి ఆ ఆపర్చునిటీ, వాళ్ళ లివింగ్ ఎక్స్పెన్సెస్ మీట్ అయ్యేటట్టుగా దాంట్లో 10 గంటలు వారానికి ఇచ్చేట్టుగా ఒక్కొక్క గంటకి 100 రూపాయల చొప్పున 1000 రూపాయలు, 4000 రూపాయలు వాళ్ళు నెలలు సంపాదించుకునే విధిగా మేము చేసాము. వాళ్ళు 6 గంటలు అకాడమిక్ యాక్టివిటీ సపోర్టు, 4 గంటలు స్వచ్ఛ భారత్ యాక్టివిటీస్లో క్లీన్ అండ్ గ్రీన్కి సపోర్ట్ చేసేటట్టుగా చేసాము. దిస్ ఈజ్ గోయింగ్ టు బి అనదర్ మోడల్ ఫర్ ది అదర్ ఇన్స్టిట్యూషన్స్ టు వాళ్ళు అడాప్ట్ చేసుకోవడానికి, ఎమ్యులేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్. సార్, దాదాపు శతాబ్దం చరిత్ర గల ఒక పాఠశాల ఈరోజు ఇంతమందికి 50 సంవత్సరాల విద్యార్థులను కలిపారంటే చాలా మందితో పాటు ప్రధానమైన భూమిక మీరు పోషించారు. మరి మీ ఎదుగుదల వెనుక, అంటే కవి రచయిత కావచ్చు, ఒక రిజిస్ట్రార్గా కావచ్చు, వివిధ సంఘాలలో ప్రాతినిధ్యం కావచ్చు, మీ ఎదుగుదల వెనుక మర్కజీ పాఠశాల ఎలాంటి పాత్ర వహించింది? ఖచ్చితంగా అది చాలా గొప్ప సందర్భము, మంచి ప్రశ్న కూడా. అంటే ఒక 50 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాల క్రితం 1975లో మర్కజీ స్కూల్ నుంచి నేను 10th క్లాస్ అవుట్ గోయింగ్ స్టూడెంట్గా ఉన్నాను. ఖచ్చితంగా వేణుమాధవ్ గారు మీరు అన్నట్టు మర్కజీ స్కూల్ నాకు అన్ని రకాలుగా, నేను కవిగా, రచయితగా ఎదగడానికి అది దోహదకారిగా నిలిచింది. కారణం ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి వాతావరణంలో
నెలకోసారి లేకపోతే 3 నెలలకోసారి లేకపోతే 15th ఆగస్టు 26th రిపబ్లిక్ డే ఇట్లాంటి సందర్భాల్లో ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ అండ్ ఎలక్యూషన్ కాంపిటీషన్స్ అన్ని కండక్ట్ చేసేవాళ్ళు. దాంట్లో పార్టిసిపేట్ చేయడం, తర్వాత సెల్ఫ్ గవర్నమెంట్ డే అని కూడా చేసేవాళ్ళు స్కూల్లో. ఆ సెల్ఫ్ గవర్నమెంట్ డే రోజు మనకి ఇష్టమైనటువంటి ఒక సబ్జెక్ట్ మీద మనం చెప్పడం, అంటే ఒక క్రియేటివిటీని జనరేట్ చేసేటువంటి అట్మాస్ఫియర్ ఆ రోజు పాఠశాలలో ఉండే. తర్వాత మాకు హ్యూమానిటేరియన్ విలువలకు సంబంధించి ఒక ఎథిక్స్కి సంబంధించి ఒక పీరియడ్ కూడా ఉండేది. రబ్బానీ సార్ అని ఉండే, నాకు ఇప్పటికీ గుర్తు, 7th క్లాస్లో అనుకుంటున్నాను. రబ్బానీ సార్ అని ఉండేవాడు. ఆయన క్రాఫ్ట్స్ గురించి చెప్పేవాడు. ఆయన అంటే రంగురంగుల కాగితాలు తీసుకొచ్చేసి బొమ్మలు ఎట్లా గీయాలి అనేది చెప్పడము. లేదు, రెండోది వీకెండ్ లోపల తనకు నచ్చిన కథను చెప్పడము, మంచి ఒక యాక్టివిటీ ఉండేది. తర్వాత ఎస్బిఐ ఆచార్య గారు, తర్వాత జనార్దన్ స్వామి గారు ఇట్లాంటి తెలుగు టీచర్స్ ఉండడం వల్ల వాళ్ళు మీకు తెలిసిన పద్యం రాయండిరా, లేకపోతే మీకు తెలిసినటువంటి ఏదైనా ఒక మంచి వాక్యం రాయండిరా, ఇట్లా ఒక ప్రోత్సాహం ఇచ్చేటువంటి వాళ్ళు ఉపయోగించుకునే మీలాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడ్డది. తర్వాత ఆ పాఠశాల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఇంటర్మీడియట్ లెవెల్లోంచి కొద్దిగా కవిత్వ రచన ప్రారంభించిన తర్వాత దాని మూలాలు ఎక్కడున్నాయనేది నాకు అర్థమైపోయింది అక్కడ. సో మర్కై స్కూల్లో ఉండేటువంటి ఆ టీచర్స్, వాళ్ళు ఇచ్చినటువంటి అట్మాస్ఫియర్, అంతేకాకుండా 1971లో అనుకుంటా నేను ఒక దేశభక్తికి ప్రేరకంగా ఉండేటువంటి ఒక యాక్టివిటీ డ్రిల్ చేస్తున్నటువంటి సందర్భంలో ఫిజికల్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి విషయాల లోపల 26th రిపబ్లిక్ డే రోజు చాచా నెహ్రూ వేషం వేయించేసి పావురాలను వదిలిపించేశారు. అంతమంది లోపల నన్ను చాచా నెహ్రూగా ఎన్నుకోవడం కూడా ఒక గొప్ప సందర్భంగా నేను భావిస్తున్నాను. తర్వాత అక్కడ చాలా మూలాలు ఉన్నాయి కదా, ఎందుకంటే జయశంకర్ సార్ లాంటి వాళ్ళు, తర్వాత చాలామంది, అంటే పివి గారు కూడా అక్కడి దాకా కొన్నిసార్లు వచ్చినారని విన్నాను నేను. సో అట్లాంటి వాళ్ళందరూ తిరిగి ఆడినటువంటి నేల. ఒక నూరుల్ హసన్ గారు 1940 ప్రాంతంలో స్థాపించబడ్డటువంటి పాఠశాల. అప్పటికి ఇంతకుముందు ఒకసారి కదా చెప్పినట్టు ఒక 25 సంవత్సరాలు ఉంటే మేము 50 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వాళ్ళము. సో 25 సంవత్సరాలు అంటే కొత్త సందర్భమే కదా. మాకు ముఖ్యంగా లక్ష్మయ్య సార్ అక్కడ బాగా ప్రేరకంగా నిలిచాడు. ఆయన గుర్తుగా ఇవాళ ఒక ట్రస్ట్, లక్ష్మయ్య సారు చారిటబుల్ ట్రస్ట్ కూడా నడుస్తుంది. నేను బాధ్యతాయుతమైన పాత్రనే ఉంది. అవుట్ గోయింగ్ 10th క్లాస్ గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్నటువంటి దాదాపు 40-45 మంది విద్యార్థులకు మేము ఇవాళ ఒక మెరిటోరియస్ స్కాలర్షిప్ లాగా వాళ్ళకు ప్రోత్సాహకంగా ఎవ్రీ ఇయర్ ఇస్తున్నాము. దానికి ఉపాధ్యాయులు, తర్వాత డిఓ వీళ్ళు చేస్తున్నటువంటి ఇన్స్పిరేషన్, వాళ్ళు ఇచ్చినటువంటి ప్రోత్సాహం కూడా మాకు ఉపయోగపడుతుంది. అట్లా మర్కై స్కూల్ ఖచ్చితంగా ఎదగడానికి ఉపయోగపడ్డది. అది నిర్వివాదాంశం. ఒక్క మాట చివరిగా చెప్పండి సార్. చాలా వరకు పూర్వ విద్యార్థుల సమావేశం పెడతారు, ఆ సంవత్సరంతో సంతోషంగా జరుపుకుంటారు. నిజానికి వ్యయ ప్రయాసాలకు కూడుకున్నది, కానీ భవిష్యత్తులో మీరు అలా కాకుండా ఇంకేమన్నా ఇది ఫర్దర్ కార్యక్రమాలు ఉంటాయా? ఖచ్చితంగా ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ నుండి ఒక గోల్డెన్ జూబ్లీకి సంబంధించి ఒక స్కాలర్షిప్ అట్లాంటిది ఏమన్నా ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉన్నాం మేము. అది త్వరలో దానికి ఒక పునాది రాయి పడుతుందని నేను అనుకుంటా ఉన్నా, ఆలోచన ఉంది. తర్వాత స్కూల్కు సంబంధించిన విషయాలు కూడా కొన్ని వాళ్ళు అడిగారు. హవెవర్ లయన్స్ క్లబ్ నుంచి కొంత యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయి, కానీ గోల్డెన్ జూబ్లీగా ఏం చేయాలనేది కూడా మేము ఆలోచిస్తున్నాము. మా ప్రవీణ్ కొంతమంది సిఎస్ఆర్ ఫండ్స్ రేజ్ చేద్దామనేటువంటి ఆలోచనలో కూడా ఉన్నారు. అది ఏదైనా ఆలోచన లోపల ఉంది, ఆచరణాత్మకంగా రావడానికి కొంత టైం అయితే పడుతుంది.